స్థానిక జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు గారిని రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్లోకి తీసుకుంటున్న సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి కారంపొడి కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, కార్యాలయం ఇన్ఛార్జ్ జమీర్ పావుజిని, చంద్రశంకర్, నూనె మల్లికార్జున్ యాదవ్, పలువురు కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. పాటి అజయ్ గారి ఆధ్వర్యంలో జనసేనకు సంబంధించిన అన్ని శ్రేణులందరూ కూడా కలిసి ఒక వేది మీదకి వచ్చి తీయని వేడుక చేసుకుంటున్నాం. నిరాడంబరుడు, నిస్వార్థపరుడు, నిరంతర కష్టజీవి, నమ్మిన వ్యక్తి కోసం ఎంత దూరమైనా తెగించి నడవగల మా ధైర్యం శ్రీ కొణిదెల నాగబాబు గారిని క్యాబినెట్లోకి తీసుకున్న శుభ సందర్భంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మా అందరి తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు మానవ హక్కుల దినోత్సవం, వివక్ష లేని సమాజం కోసం గుర్తింపుగా ఈరోజు ఈ దినాన్ని జరుపుకుంటారు. నాకు బాగా గుర్తు, 2 సంవత్సరాల కిందట కావల్లో ఒక దళిత విద్యార్థి చదువుకుంటూ పార్ట్ టైం ఉద్యోగం చేస్తుంటే ఒక అగ్రవర్ణాలకు సంబంధించిన వ్యక్తికి కాలుతో చేత్తో ఇష్టం వచ్చినట్టు కొట్టినప్పుడు నేను నేరుగా వస్తాను, మీ ఇంటి దాకా ఎవరైనా వస్తే ఆ పిల్లడి తరపున కేసు కట్టండి అని చెప్పి సామాన్య మానవుడికి కూడా భరోసా ఇచ్చిన మా నాగబాబు గారు మా అందరికీ ధైర్యం. దాదాపు 50 సంవత్సరాల నుంచి మెగా అభిమానులకి, జనసేన కార్యకర్తలకి అనుసంధానంగా ఉంటూ ప్రతి కార్యకర్త నష్టాన్ని కష్టాన్ని తెలుసుకొని తనదైన శైలిలో వ్యవహరిస్తూ పార్టీ అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం 4 మెట్లు కాదు 40 మెట్లైనా దిగి సుస్థిర పాలన అందించడానికి సిద్ధపడిన మా నాగబాబు గారికి అందిన గౌరవం ఈరోజు ఆయన ఒక్కరికే కాదు, మెగా అభిమానులకి, జనసేన పార్టీ శ్రేణులకు అందరికీ కూడా ఆయన తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో ఒక కార్యకర్తనే ఎంతో జాగ్రత్తగా చూస్తున్న మా నాగబాబు గారు ఆయన మంత్రిత్వ శాఖలో ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందే విధంగా, రాష్ట్రం సుభిక్షంగా అందే విధంగా ప్రయాణం చేస్తారని కోరుకుంటూ ఆయనకు హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్. నమస్కారం. ముందుగా ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మెగా ఫ్యామిలీలో డాక్టర్ పద్మభూషణ్ చిరంజీవి గారి సోదరుడు, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కొణిదెల నాగబాబు గారికి కూటమి ప్రభుత్వంలో మంత్రిత్వ శాఖని ప్రకటించడం, నెల్లూరు జిల్లా జనసేన పార్టీలో ఉండే ప్రతి ఒక్క జన సైనికుడు, వీర మహిళలు ప్రతి ఒక్కరూ ఆనందిస్తున్న ఈ రోజున నాగబాబు గారికి ఈ మంత్రి పదవి ఇవ్వడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఆయన చిరంజీవి గారు సినిమాల్లో నటించేటప్పటి నుంచి మెగా ఫ్యామిలీ అభిమానులకి వారధిగా ఉంటూ చిరంజీవి గారు పెట్టినటువంటి ప్రజారాజ్యం పార్టీలో ఎటువంటి పదవిని ఆశించకుండా ఆ రోజు ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి వెన్నంటి ఉండి ఆ రోజు చిరంజీవి గారి కోసం ఎంతో కష్టపడ్డారు. అదేవిధంగా ఈరోజు జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి జనసేన పార్టీ కోసం కూడా ఈరోజు ఆయన నాగబాబు గారి తమ్ముడు ఎంతో కష్టపడుతున్న, కష్టాల్లో ఉన్న తరుణంలో నాగబాబు గారు వచ్చి ఆ పార్టీ యొక్క బాధ్యతల్ని భుజాన వేసుకొని ఎంతోమంది జన సైనికులకైతేమి, వీర మహిళలకైతేనేమి ఈరోజు ధైర్యంగా జనసేన పార్టీ గురించి మాట్లాడుతున్నారంటే
నాగబాబు గారు ఆ రోజు మా అందరికీ ఇచ్చినటువంటి ధైర్యం. అట్లాంటి వ్యక్తి ఈరోజు ఎటువంటి పదవుల్ని జనసేన పార్టీలో ఆశించకుండా తనదైన శైలిలో జనసేన పార్టీ కోసం అహర్నిశలు కష్టపడినటువంటి వ్యక్తి శ్రీ కొణిదెల నాగబాబు గారు. ఆయనకి ఇచ్చేటటువంటి మంత్రిత్వ శాఖ ఆయన శైలిలో జనసేన పార్టీ కోసం, జనసేన కార్యకర్తల కోసం, జనసేన పార్టీ అభివృద్ధి కోసం కష్టపడి ఆ యొక్క మంత్రిత్వ శాఖకి మంచి పేరు తెచ్చిపెడతారని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మేమందరం ఆశిస్తున్నాం. అదేవిధంగా నాగబాబు గారు ఇంకా మంచి ఉన్నతమైన పదవులు ఆశించాలని చెప్పి ఆయన శాఖకి న్యాయం చేస్తాడని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మేమందరం కోరుకుంటున్నాం. జై హింద్, జై జనసేన. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.